ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ఈ వీడియోలో మనం ఒక ముఖ్యమైన అంశం గురించి డిస్కస్ చేయబోతున్నాం. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా చేసినటువంటి డిగ్రీలు కావచ్చు, పీజీలు కావచ్చు చెల్లవు అని రీసెంట్గా తెలంగాణ హైకోర్టు ఒక కీలకమైనటువంటి జడ్జిమెంట్ ఇచ్చింది. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ మీన్స్ ఇక్కడ మరి అన్ని డిగ్రీలు చెల్లవని కాదండి. ఎక్కడైతే వేరే స్టేట్స్కు చెందినటువంటి యూనివర్సిటీసు ఆ రాష్ట్ర సరిహద్దులు దాటి ఇతర రాష్ట్రాలలో స్టడీ సెంటర్లు నిర్వహిస్తూ ఆ విధంగా అభ్యర్థులకు ఇచ్చినటువంటి డిగ్రీలు కావచ్చు, పీజీలు కావచ్చు చెల్లవు అని హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. 2013లో యూజీసీ ఒక పబ్లిక్ నోటిఫికేషన్ ఇచ్చింది ఈ అంశానికి సంబంధించి. దాంట్లో ఏముందంటే మనకి ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీ ఆ రాష్ట్ర పరిధిలో మాత్రమే స్టడీ సెంటర్లు నిర్వహించి అభ్యర్థులకు డిగ్రీలు కావచ్చు, పీజీలు కావచ్చు ప్రదానం చేయాలి. కానీ ఇతర రాష్ట్రాలలో స్టడీ సెంటర్లు పెట్టి ఆ విధంగా ఇచ్చేటటువంటి డిగ్రీలు చెల్లవు అని 2013లో యూజీసీ ఇచ్చినటువంటి ఒక గైడ్ లైన్స్. దాన్ని బేస్ చేసుకొని రీసెంట్గా తెలంగాణ హైకోర్టు ఈ జడ్జిమెంట్ ఇచ్చింది. అది ఇక్కడ సమస్య చాలామంది వేలాది మంది అభ్యర్థుల భవిష్యత్తు ఇక్కడ ప్రశ్నార్థకం అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషను 2022లో లైబ్రేరియన్ పోస్టుల కోసము ఒక నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ ఉద్యోగాలకు అప్లై చేసుకున్నటువంటి కొందరు అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి MLIC మాస్టర్స్ ఇన్ లైబ్రరీ సైన్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారు. అయితే వీరు డిగ్రీని ఏపీలో కాకుండా తెలంగాణలో ఉన్నటువంటి ఆ వర్సిటీ స్టడీ సెంటర్ల ద్వారా డిస్టెన్స్ మోడ్లో సంపాదించుకున్నారు. అయితే టీజీపీఎస్ ఏం చేసిందంటే ఈ సర్టిఫికేట్ల వెరిఫికేషన్ సమయంలో ఈ డిగ్రీలు చెల్లవు అని టీజీపీఎస్సీ రిజెక్ట్ చేసింది. ఎందుకంటే 2013లో యూజీసీ గైడ్లైన్స్ ఉన్నాయి కాబట్టి ఆ గైడ్లైన్స్కు విరుద్ధంగా ఆచార్య నాగార్జున యూనివర్సిటీ తెలంగాణలో స్టడీ సెంటర్లు కండక్ట్ చేసి వీళ్ళకి డిగ్రీలు ఇచ్చింది కాబట్టి మరి యూజీసీ నామ్స్కి విరుద్ధంగా మేము వెళ్ళలేం కాబట్టి టీజీపీఎస్సీ లీగల్ ఇష్యూస్ వస్తాయని చెప్పి వాళ్ళు రిజెక్ట్ చేయడము అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టును ఆశ్రయించినప్పుడు అభ్యర్థులు ఏమన్నారు, ఇదే డిగ్రీలతో గతంలో కొందరికి ఉద్యోగాలు ఇచ్చిండ్రు అని వాదించారు. వాదిస్తే జడ్జి ఏమన్నారంటే గతంలో తప్పు జరిగిందని ఆ తప్పును సాకుగా చూపి మరో తప్పు చేయలేము అని ఒక ఇంపార్టెంట్ పాయింట్ను రైజ్ చేసిండు జడ్జి. సో ఈ విధంగా చూసినప్పుడు ఇక ఇలాంటి వాటికి తావులేదు, ఇంకా ఇలాంటి వాళ్ళు అనర్హులే అని క్లియర్గా హైకోర్టు అయితే స్పష్టం చేసింది. ఇక్కడ మనకిచ్చిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ GM మొహియుద్దీన్లతో కూడినటువంటి ధర్మాసనము ఈ కేసులో కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక రాష్ట్ర చట్టం కింద ఏర్పడ్డటువంటి విశ్వవిద్యాలయము తన కార్యకలాపాలను ఆ రాష్ట్ర సరిహద్దులకే పరిమితం చేయాలి. ఇది యూజీసీ నామ్స్. ఇతర రాష్ట్రాలలో స్టడీ సెంటర్లు పెట్టి డిగ్రీలు ఇవ్వడము యూజీసీ నిబంధనలకు విరుద్ధం అని చెప్పింది. 2013లో యూజీసీ జారీ చేసినటువంటి పబ్లిక్ నోటీస్ ప్రకారం ఏ వర్సిటీ కూడా తన ప్రాదేశిక అధికార పరిధిని తన జ్యూరిస్డిక్షన్ దాటి వెళ్ళకూడదు. తెలంగాణలో ఏపీ యూనివర్సిటీ సెంటర్లు నిర్వహించడం చట్ట విరుద్ధం అని క్లియర్గా స్పష్టం చేసింది. మరి 2017 నియామకాల్లో ఇలాంటి డిగ్రీలు ఇచ్చిండ్రు అని క్యాండిడేట్స్ తరపున పిటిషనర్ తరపున న్యాయవాది అడిగినప్పుడు గతంలో జరిగిన అవకతవకలు లేదా తప్పులను కొత్త తప్పులకు సమర్థనగా వాడలేము అని ఒక ఇంపార్టెంట్ పాయింట్ని వాళ్ళు స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని నిబంధనలు స్టడీ సెంటర్ల నిర్వహణకు అనుమతిస్తాయనే వాదన కూడా వీళ్ళు చేస్తే హైకోర్టు అది అదేం లేదు, అదంతా కుదరదు. 2013లో యూజీసీ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ యాజ్ ఇట్ ఈజ్గా ఇంప్లిమెంట్ చేయాల్సిందే అని స్పష్టంగా పేర్కొంది. కాబట్టి ఈ తీర్పు మరొక లైబ్రరీ పోస్టులకే పరిమితం కాదు, అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగ నియామకాలపై ప్రభావం చూపుతుంది. ముఖ్యంగా తెలంగాణలో ఉంటూ ఇతర రాష్ట్రాల యొక్క యూనివర్సిటీలు ఆచార్య నాగార్జున కావచ్చు, అన్నామలై కావచ్చు, మధురై కామరాజు వంటి స్టడీ సెంటర్ల ద్వారా ఎవరైతే డిగ్రీలు పొందినరో వాళ్ళంతా ఇప్పుడు ఆందోళనలో ఉన్నారు. హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పుతో 71 లైబ్రరీ పోస్టుల భర్తీ ప్రక్రియను చట్టబద్ధంగా కొనసాగించడానికి టీజీపీఎస్సీకి మార్గం సుగమమైంది అనేది ఈ ఆర్టికల్ యొక్క సారాంశం. సో అర్థమైంది కదా, మొత్తం మీద ఒక డిస్టెన్స్ మోడ్లో మనం డిగ్రీలో చేరేటప్పుడు ఆ యూనివర్సిటీ మెయిన్ బ్రాంచ్ ఎక్కడుంది, స్టడీ సెంటర్లు ఎక్కడ కండక్ట్ చేస్తుంది, యూజీసీ నామ్స్కి ఏమైనా విరుద్ధంగా ఉందా అనేది మరి అభ్యర్థులు చూసుకోవాలి. కానీ అభ్యర్థులు కూడా చూసుకోకుండానే జాయిన్ అయ్యారు. మరి స్టడీ సెంటర్ల నిర్వాహకులు కూడా మరి ఎందుకు ఇట్లా చేశారో అర్థం కాదు. పోనీ ఇదంతా కానీ మరి యూనివర్సిటీ కూడా ఎందుకు యూజీసీ నామ్స్ను స్పష్టంగా అర్థం చేసుకోలేదు, ఆ అభ్యర్థులు నష్టపోతారనేది మరి యూనివర్సిటీ ఎందుకు చేయలేదు. సో ఇదంతా చేసినటువంటి తప్పులు మొత్తం మీద కొన్ని వేలాది మంది విద్యార్థుల యొక్క భవిష్యత్తును ఇప్పుడు ప్రశ్నార్థకం చేసినాయి. దీనికి సొల్యూషన్ ఏంటిదనేది
మిలియన్ డాలర్ల ప్రశ్న. అంటే మనకి ఇక్కడ డిగ్రీ కావచ్చు, పీజీలు కావచ్చు, చాలామంది చేసిండ్రు. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ విలువైనటువంటి టైం వేస్ట్ అయిపోయింది, మనీ వేస్ట్ అయిపోయినాయి. మొత్తం మీద ఇవాళ ఉద్యోగాల కోసం ప్రిపేర్ కాలనేటువంటి పరిస్థితి నిరుద్యోగులకి దాపరించింది. సో మరి దీనికి ఏదైనా ఒక సొల్యూషన్, ఒక పరిష్కారము ఇప్పటికైనా ఇలాంటి వాళ్ళ విషయంలో మరి ఏదైనా ముందడుగేసి అటు యూనివర్సిటీ కావచ్చు, ఇటు ప్రభుత్వాలు కావచ్చు, ఏదైనా రెమెడీ ఉందా అని ఆలోచిస్తే ఇప్పటిదాకా తీసుకున్నటువంటి వాళ్ళకైనా కొంత ఊరట కలిగించేటటువంటి పని చేసినట్టు అవుతుంది. భవిష్యత్తులో మాత్రం ఏ పరిస్థితుల్లో కూడా ఇలాంటి పరిస్థితి రాకుండా ప్రభుత్వాలు కూడా కట్టుదిట్టమైనటువంటి చర్యలు తీసుకుంటేనే మరి ఇలాంటి వాటికి అడ్డుకట్టపడుతుంది. సో అభ్యర్థులు కూడా బాగా ఆలోచించండి. మీరు డిస్టెన్స్ మోడ్లో చేరేటప్పుడు అన్నీ ఎంక్వైరీ చేసుకోండి. ఇవాళ రేపు పేపర్లలో చాలా యాడ్స్ వస్తున్నాయి. ఒక రోజులో ఒక ఇయర్లోనే డిగ్రీ అంటూ, లేకుంటే ఇంకేదో అంటూ బోలెడ్ యాడ్స్ మనకు వస్తున్నాయి. లేకుంటే 1 ఇయర్లోనే పిహెచ్డి అంటూ ఇలాంటి వాటికి ఆశపడి మనము ఏదో తొందరగా వస్తున్నాయి, ఫ్రీగా వస్తున్నాయి కదా అని చెప్పి చేసినటువంటి డిగ్రీలు ఏ రోజుకైనా మీ యొక్క టైము, డబ్బు అన్నీ కూడా వేస్ట్ అయిపోతాయి. కాబట్టి మరి అభ్యర్థులంతా అలర్ట్గా ఉండి భవిష్యత్తులో మరెవరు మోసపోకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ వీడియోను మరి ఇక్కడ చేయడం జరిగింది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.